జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళు చూడండి ఇప్పుడు ఏ గతి పడుతుందో. మామూలు కాదు, దుమ్ము లేసిపోతుంది అట్టే. ఈ ఖలిస్తాన్ అంటే భారత్లోని పంజాబ్ రాష్ట్రాన్ని అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని కలిపి ఖలిస్తాన్ అనే దేశంగా చేయాలని చెప్పేసి కొంతమంది ఈ సిక్కు వేర్పాటువాదులు పొలోమని చెప్పి బయలుదేరిపినారు. నేను ఇప్పుడు ఒక మాట ఒకటి అడుగుతా, అదేందయ్యా అంటే ఇప్పుడు పాకిస్తాన్లో కొంత భాగం ఉన్నది, ఏది ఈ పంజాబ్ అని చెప్పేసి. ఇప్పుడు మన దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా పంజాబ్ రాష్ట్రం ఉన్నది. వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులు ఏం చేస్తారో వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ తెలివి తక్కువతనాన్ని, వీళ్ళ చేతకాని చేష్టలను వాళ్ళు పసిగట్టి మీరు భారతదేశంతో మీరు కొట్లాడి పాకిస్తాన్ను మీరు వేరు చేసుకోండి, మేము కొంత భూభాగాన్ని ఇచ్చాము, అంతటే కలిపి మీరు ఖలిస్తాన్ దేశంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ రెచ్చగొడతారు. వీళ్లకు ఈ తీవ్రవాదానికి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓ అమ్మాయి ఇంకా చెప్పనలివి కాదు. కానీ వీళ్ళకు బుద్ధి ఉంటే ముందు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ పంజాబ్ రాష్ట్రం ఉన్నది కదా, దాన్ని ముందు చీల్చమనం, ముందు దాన్ని మనం వాళ్ళం, మళ్ళీ తర్వాత ఆలోచన చేద్దాం. అవునా కాదా? అలా కాకుండా వాళ్ళ చెప్పుడు మాటలేని వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు ఎట్లా కావాలంటే అట్లా బిహేవ్ చేస్తాను. వీళ్ళు దాని ద్వారా నష్టపోయేది ఎవరు? ప్రధానంగా వీళ్ళే. ఇప్పుడు మన దేశ విభజన సమయంలో ఇదే పాకిస్తాన్ వాళ్ళు, అదే స్వామి పాకిస్తాన్ వాళ్ళు మన సిక్కు సోదరులను, మన సిక్కు సోదరి మండలంలో ఎంత ఇబ్బంది పెట్టినారు. వాళ్ళు నరకం చూపించారు, అత్యాచారాలు, దారుణాలు, దహనాలు ఒకటి కాదు వాళ్ళు చేసినట్టు. మామూలుగానా అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఊచకోతలకు వచ్చారు. ఎట్టా మరిచిపోయినారు? ఎట్టా మరిచిపోయి అవన్నీ కూడా ఈ పాకిస్తాన్తో ఎట్టా దోస్తీ చేస్తారు ఈ ఖలిస్తాన్ వాళ్ళు? కొంచెమన్నా కూడా బుద్ధి లేదా? ఆలోచన లేదా? గతంలో ఏం జరిగిందో తెలియదా? అది గుర్తు లేదా? ఏంది ఇదంతాను అంటాలే. అయితే ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఇందుకు కారణం ఈ పాకిస్తాను, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఒక కారణం అయితే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కారణం. ఎందుకంటే 1960వ దశకంలో సిక్కులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. వాళ్ళ తలపాగాల విషయంలో కానీ, వాళ్ళ సాంప్రదాయాల విషయంలో కానీ, వాళ్ళ కట్టుబాట్ల విషయంలో కానీ తీవ్రమైనటువంటి ఈ అసమానతలకు, అవమానాలకు వాళ్ళు లోనైనారు. దీంతో అప్పటి సిక్కు మత పెద్దలు పోయి తమ ఇబ్బందులను, పరిస్థితులను పరిష్కరించాలని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరితే కాంగ్రెస్ పార్టీ అందుకు తిరస్కరించింది. చూడండి, అంటే రెచ్చగొట్టినట్టు కదా ఏంది ఇదంతా. పైగా ఏంటంటే ఒక విధంగా ఒక రకంగా వీళ్ళు ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రోత్సహించింది. పైగా సిక్కు మత పెద్దలను రకరకాలుగా అవమానించినారు. దీంతో అప్పుడు పుట్టిందే ఈ ఖలిస్తాన్ ఉద్యమం. ఇక అప్పటి నుంచి ఈ ఖలిస్తాన్ ఉద్యమం రగులుతానే ఉన్నది. మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ ఖలిస్తాన్ ఉద్యమం కనిపించినప్పటికీ ఈ 2020లో ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఫేక్ రైతు ఉద్యమం ద్వారా ఈ ఖలిస్తాన్ ఉద్యమం మళ్ళా అయితే ఊపందుకునింది. ఇక ఈ ఖలిస్తానీలో అధికంగా ఉండేటటువంటి దేశాలు 5 ఉన్నాయి. ఈ 5 దేశాలు కెనడా, బ్రిటను, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు, ఈ 5 దేశాల్లోనే ఈ ఖలిస్తాన్ మూకలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కెనడా గురించి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లే, గతంలో కూడా చాలా వీడియోలో నేను చెప్పిన. ఈ కెనడా మూలంగానే ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకునింది. కెనడా ప్రధాని అయినటువంటి ఒక బఫును, ఒక జోకరు ఎవడో జస్టిన్ ట్రూడో స్వయంగా ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాకుండా వాళ్లకు నిధులను కూడా సమర్పించినాడు, అన్నీ సమకూర్చినాడులే. అయితే ఈ మధ్యన ఆస్ట్రేలియాలో మన భారతీయులు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఒక ర్యాలీని అయితే ఒకటి నిర్వహించారు. సరే, అందులో తప్పేమన్నది? వాళ్ళంతటి వాళ్ళు ర్యాలీ నిర్వహించుకుంటా ఉంటే ఒక్కసారిగా ఈ ఖలిస్తానీ మూకలందరూ కూడా వచ్చి మన భారతీయులు చేస్తున్నటువంటి ఈ ర్యాలీ పైన దాడి చేసి చాలా మందిని అయితే గాయపరిచారు. అంతేకాకుండా భారతీయ జెండాను తగలబెట్టారు. అర్థమవుతుందా? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి నీచంగా మాట్లాడినారు, అసభ్యంగా. ఇక ఆ తరువాత మొన్న మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి ఎవరు, అజిత్ దోవల్ గారు ఈ విషయం పైన దృష్టి పెట్టారు. నేరుగా ఆస్ట్రేలియా జాతీయ భద్రతా సలహాదారుతోనూ అదేవిధంగా ఆస్ట్రేలియా ఫారిన్ మినిస్టర్తోనూ మాట్లాడినారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న ఆస్ట్రేలియా పోలీసులు ఈ ఖలిస్తాన్ గుండాల పని అయితే విరుచుకోబడిపోయినారు. దొరికినట్టు అరెస్టులు చేస్తా వాళ్ళ బొక్కలేసి బాగా చితగొట్టేశారు, చింతపండు పచ్చడి కొట్టేట్టు. అంతేకాకుండా వాళ్ళపైన కఠినమైన కేసులు పెట్టి జైళ్లలో వేస్తారు. ఈ క్రమంలో ఖలిస్తాన్కు అతి పెద్ద నాయకుడు, అదేవిధంగా గురుపత్వంత్ సింగ్ పన్నుకు రైట్ హ్యాండ్ అయినటువంటి గుర్మిందర్ సింగ్ను కూడా అరెస్ట్ చేసి లోపలేయడం విశేషం అన్నమాట. అర్థమవుతుందా? చూడండి అంటే చర్యలు ఏ విధంగా ఉన్నాయో. ఇక అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ జో బైడెన్ ప్రభుత్వం
ఈ ఖలిస్తాన్ మద్దతుదారులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా వాళ్ళకు పరోక్షంగా కూడా మద్దతునిస్తుంది. ఎందుకు? మన భారతదేశం మీద ఉన్నటువంటి కసితోను కక్షతోను. కానీ రేపు జనవరి 20వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఇక అప్పటి నుంచి అయితే ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఉంటారా స్వామి, నా స్వామి రంగా, అబ్బా మామూలుగా ఉండదు. అసలు ఆట అప్పటి నుంచి మొదలవుతుంది. మొత్తం మీద ఈ 5 దేశాల్లో ఒక దేశమైనటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు ఖలిస్తాన్ గుండాలపైన చర్యలు తీసుకోవడం అయితే భారత్కు సంబంధించినటువంటి అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఒకటే మాట, మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో అదే మనకు మిత్ర దేశం, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్లకు ఏడాడు కొయ్యాలనో ఏడాడు ఏం చేయాలనో ఎన్ని చేస్తానే ఉండాలి. దానికి మనందరి మద్దతు కూడా మన దేశానికి కావచ్చు, మన దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. లేకపోతే దానివల్ల నష్టపోయేది ఎవరంటే మనమే. దేశం నష్టపోతే మనం నష్టపోమా? మనమే ఇంకా ఆకాశం లేకపోతాం, అంతరిక్షం లేక. అర్థమవుతుంది మీకు? అది నేను చెప్పేది. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.